హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు రూట్ మొబైల్స్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఈ ఐపీఓ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 9th రిలీజ్ అయింది అండ్ సెప్టెంబర్ 11th క్లోజ్ అవబోతుంది. సో దీంట్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ యొక్క రెవెన్యూస్ ఎలా గ్రో అవుతున్నాయి, వాళ్ళలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, మనం ఈ యొక్క ఐపీఓని అప్లై చేయొచ్చా, ఒకవేళ చేస్తే షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా అని ఆల్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఈ ఐపీఓ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఇష్యూ అయిన డేట్ అండ్ క్లోజింగ్ డేట్. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి 9 సెప్టెంబర్ అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 11 సెప్టెంబర్. సో దీన్ని ఆల్రెడీ ఎంత సబ్స్క్రైబ్ అయింది, ఎందుకు ఇంత సబ్స్క్రైబ్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్స్, సో మాట్లాడుతున్నాం. సో దీంట్లో వచ్చేసి ప్రైస్ బ్యాండ్స్ వచ్చేసి ఐపీఓ ప్రైస్ బ్యాండ్స్ వచ్చేసి 345 నుంచి 350 వరకు ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అండ్ ఈ యొక్క ఐపీఓ ఒక సైజ్ వచ్చేసి 600 కోట్ల అండ్ లిస్టింగ్ వచ్చేసి బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో అవుతుంది. ఒక ఐపీఓ లాట్ సైజ్ 40, ఈ లాట్ సైజ్ వచ్చేసి 40 అండి. సో ఈ లాట్ సైజ్ ఏంటి అని అంటే ఒక ఐపీఓ అప్లై చేయాలి అని అంటే మనం మినిమం ఎన్ని షేర్స్ అప్లై చేయాలనే కాన్సెప్టే ఈ లాట్ అనేది. సో మనం ఎప్పుడైనా అప్లై చేయాలి అని అంటే మినిమం ఒక 40 షేర్స్ అప్లై చేయాలి ఒక లాట్. అలా మనం మల్టిపుల్స్ ఆఫ్ 40 అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి సబ్స్క్రిప్షన్స్. సో ఫస్ట్ మనము కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్న తర్వాత ఇంకొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. దీనికి ఎంత డిమాండ్ ఉంది అనేది ఇంపార్టెంట్ కదా. సో మనం ఈ యొక్క డిమాండ్ని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే క్యూఐబీస్, ఎన్ఐఎస్, రీటైల్, సో వీళ్ళు మొత్తము మార్కెట్లో వీళ్ళు ఈ యొక్క కేటగిరీస్లో అప్లై చేసుకుంటూ ఉంటారు. ఈ కేటగిరీస్లో వచ్చేసి మనం నార్మల్గా ఇండివిజువల్స్ అయితే రీటైల్ కేటగిరీ, ఈ రీటైల్ కేటగిరీ 9th వచ్చేసి ప్రజెంట్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద 1.8 టైమ్స్ 1.80 టైమ్స్ ఇది 9th, కానీ 10th వచ్చేసరికి 2.50. సో దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా దానికి మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏమిటంటే మనం పెట్టే షేర్ వాల్యూ ఉంది కదండి 340 రూపీస్, 345 రూపీస్ నుంచి 350 రూపీస్. ఈ 345, 350 రూపీస్ పెడితే మనకు ఇంకా ఎంత ఎర్నింగ్స్ అనేది వస్తుంది, ఒక లిస్టింగ్ గెయిన్స్ అనేది ఎంత వస్తుంది, ఆ రోజు అమ్మితే ఎంత అమౌంట్ మనకు వస్తుంది అనేది గ్రే మార్కెట్ ప్రీమియంగా ఉంటుంది. సో ఆ గ్రే మార్కెట్ ప్రీమియంని ఇక్కడ చూడొచ్చు. సో ఈ యొక్క కాన్సెప్ట్స్లో ఈ యొక్క సెప్టెంబర్ 9th గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి, సో ఇక్కడ జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం, అది ఇన్ రూపీస్లో చూసుకుంటే ఇదిగో ఇంత ఉంది, 190 రూపీస్ ఉంది అండ్ 8th ఇంత ఉంది. సో ఇలా ఎవ్రీ డే అనేది గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లక్చువేట్ అయ్యే గ్రే మార్కెట్ ప్రీమియంని బేస్ చేసుకొని దీని యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటి అంటే రీటైలర్స్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారు ఈ యొక్క ఐపీఓని. సో మన 90% ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్, కొంతమంది లాంగ్ టర్మ్ కోసం చూడొచ్చు, కొంతమంది షార్ట్ టర్మ్ కోసం జస్ట్ ఓన్లీ ఫర్ ది లిస్టింగ్ గెయిన్స్ కోసం చూడొచ్చు. సో ఆ కాన్సెప్ట్స్ ప్రకారం చూసుకుంటే లిస్టింగ్ గెయిన్స్లో అయితే ఇది 190 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 350 రూపీస్ పెడితే అంటే 350 రూపాయలు పెడితే హైయెస్ట్ ప్రైస్ బ్రాండ్లో కనుక మనం అప్లై చేస్తే ఒక 190 రూపీస్ వరకు మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది యాజ్ పర్ ది సెప్టెంబర్ 9th గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం. సో ఇక్కడ ఈ యొక్క రూట్ మొబైల్స్ యొక్క దాని యొక్క స్పెసిఫికేషన్ అది ఏం చేస్తుంది, దాని ఏంటి ఇంతగానం గ్రే మార్కెట్ ప్రీమియం ఉండడానికి కారణాలు ఏంటనే మనం తెలుసుకుందాం. వీళ్ళు కొంచెం డిఫరెంట్. ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లో ఈ కాన్సెప్ట్, ఈ సెగ్మెంట్ అనేది లేదు. ఏంటి అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేవి ఇప్పటివరకు లేవండి. ఎందుకు అని అంటే ఐటీ సర్వీసెస్ చాలా ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ ఉన్నాయి. కానీ ఈ టైప్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవి, ఈ టైప్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి మనం ఎప్పుడైనా కానీ ఎస్ఎంఎస్ వస్తూ ఉంటాయి మనకు, ఏవైతే బ్యాంక్స్ నుంచి కానీ మనం ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కానీ ఓటీపీస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఓటీపీస్, ఎస్ఎంఎస్ ఫెసిలిటీ సర్వీసెస్ బ్యాంక్స్ దగ్గర నుంచి, మనం ఏమైనా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి వచ్చే ఈ బ్యాంక్స్ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న ఒక కంపెనీ, మొట్టమొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్న కంపెనీ ఇది, ఈ సెగ్మెంట్లో. సో ఈ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో ఇప్పటివరకు
చెప్పుకోవడానికి ఏవీ లేదు. సో ఈ ఒక కంపెనీనే ఉందా ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అంటే లేదండి. ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మనకు తెలియకుండా స్టార్ట్అప్ కంపెనీస్ కానీ, మంచిగా డెవలప్ అయిన కంపెనీస్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్లో లాట్ ఆఫ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో ప్రతి ఒక్క కంపెనీ యొక్క బిజినెసెస్ డిఫరెంట్గా దాన్ని ఏమంటారు, వాళ్ళ యొక్క బిజినెస్ అనేది స్ప్లిట్ చేస్తుంది. వాళ్ళ యొక్క మేజర్ బిజినెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, టూ-వే మెసేజింగ్ సర్వీసెస్, ఆర్సిఏ అండ్ ఓటీటీ బిజినెస్ ప్లాట్ఫామ్స్. ఓటీటీ బిజినెస్ ప్లాట్ఫామ్స్ అంటే ఓవర్ ది టాప్. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉంటారు, మెసేజింగ్ సర్వీసెస్ కానీ కానీ. సో దీంట్లో వీళ్ళకు ఉన్న క్లయింట్స్ అనేది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్. వీళ్ళకు ఉన్న క్లయింట్స్ ఏంటి అని అంటే చాలా తక్కువ మంది క్లయింట్స్. వీళ్ళకు ఒకసారి సర్వీసెస్ తీసుకున్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారా, వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్లో ఉన్న క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళు బిజినెస్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ కంటిన్యూస్గా వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అనేది వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ బేస్ చేసుకునే ఉంటుంది. కానీ ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా అని మనం ఒకసారి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకు అని అంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చిన ఏదైనా కస్టమర్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ సర్వీసెస్ తీసుకుంటున్నారా అంటే దాంట్లో కొంచెం వీళ్ళు పూరున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఆ కాన్సెప్ట్స్లో నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఆ టైప్ ఆఫ్లో కొంచెం తక్కువగానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఏవైతే మెసేజ్ సర్వీసెస్ కానీ, ఇవి ఏవైనా కానీ ఒక్కలే కాదు, వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ ప్లేయర్స్ మార్కెట్లో ఉన్నారు. ఈ యొక్క సెగ్మెంట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటికి వీళ్ళు ఇంత బెటర్ సర్వీసెస్ ఇవ్వగలుగుతారు, లేదంటే లేటెస్ట్ ఇంకా ఏమైనా వచ్చాయంటే ప్రాపర్గా స్విచ్ అవ్వగలుగుతారా లేదా, బిజినెస్ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటారా లేదా అనేవి కొంచెం డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ అడ్వాంటేజ్గా ఏంటి అని అంటే వీళ్ళకు ఉన్న క్లయింట్స్. ఎందుకు అనంటే డిసడ్వాంటేజ్ వాళ్ళే, అడ్వాంటేజ్ వాళ్ళే అని చెప్పాను కదా. వీళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే వీళ్ళకున్న 70% ఆఫ్ ది రెవెన్యూస్ చాలా తక్కువ మంది క్లయింట్స్ దగ్గర నుంచే వీళ్ళకి వస్తుంది. ఎందుకు అని అంటే ఒక 20 క్లయింట్స్, జస్ట్ ఐఎమ్ టెలింగ్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఒక 100 క్లయింట్స్ మనకు సర్వింగ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి 70% ఆఫ్ ది రెవెన్యూ వచ్చింది అనుకోండి. సో అది బిగ్ అడ్వాంటేజ్ ఒక పరంగా చెప్పాలి అంటే. సో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు సర్వీసెస్ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనుకోండి, అది మనకు స్ట్రాంగ్ అవుతుంది. సో దాంట్లో మళ్ళీ ఒక 50% అంటే ఒక 50 మంది క్లయింట్స్ మన దగ్గర నుంచి దాంట్లో 50% రెవెన్యూ వస్తుంది అనుకోండి, మళ్ళీ అదొక విధంగా. లేదు దాంట్లోనే మళ్ళీ 25% అంటే 25 మెంబర్స్ ఆఫ్ క్లయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి 30 లేదా 40 క్రోర్స్ వస్తుంది అనుకోండి, 40% ఆఫ్ ది రెవెన్యూ వస్తుంది అనుకోండి, ఇది స్లోగా పోను డిసడ్వాంటేజ్గా మారిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది క్లయింట్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువ రెవెన్యూ, ఒక క్లయింట్ మిస్ అయ్యారనుకోండి మనకు హ్యూజ్గా రెవెన్యూ అనేది ఫాల్ అవుతుంది, అంటే ఎక్కువ రెవెన్యూ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఈ కేసెస్లో ఏంటి అని అంటే ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ క్లయింట్స్ని పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది అని అంటే మనకు బిజినెస్ అనేది ఎప్పుడు సస్టైన్డ్గా ఉంటుంది. సో ఇదొక కాన్సెప్ట్. అండ్ ఈ యొక్క లాంగ్ టర్మ్గా చూసుకుంటూ ఉంటే వీళ్ళల్లో చాలా యొక్క బిజినెస్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ, వీళ్ళ యొక్క సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, అవి అంత సాటిస్ఫాక్టరీగా లేవు. ఎందుకు అని అంటే వీళ్ళ యొక్క బిజినెస్ ప్యాటర్న్ చూసారనుకోండి, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క మెసేజింగ్ సర్వీసెస్ కానీ, ఆర్సిఎస్ కానీ, ఓటీ ప్లాట్ఫామ్ కానీ, ఇది టెక్నాలజీ పరంగా మారొచ్చు. మారినప్పుడు ఏమవుతుందంటే ఇంత ఫాస్ట్గా ఏది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత అవకాశం దొరికితే అంత ఫాస్ట్గా వీళ్ళు బిజినెస్ని ఆ ప్లాట్ఫామ్స్లోకి, ఏదైతే న్యూ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీలోకి వీళ్ళు స్విచ్ అవ్వగలుగుతారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అనంటే ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలన్నా కానీ, ఒక టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలన్నా కానీ ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్స్పెన్సివ్. జనరల్గా మనం ఎంత ఎక్స్పెండిచర్ పెడతాం అనేది దాని కాన్సెప్ట్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకోవాలి అండ్ స్విచ్ అవ్వాలి మార్కెట్ తగినట్టుగా, అండ్ ఎక్కువ గ్రాప్ చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కదాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ గ్రాప్లో ప్రతి ఒక్క సింగిల్ కాన్సెప్ట్ని మనం క్యాప్చర్ చేసుకొని మనం బిజినెస్ గ్రో చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ కనుక కరెక్ట్గా ఉందా లేదా అనేది వీళ్ళ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ని ఒకసారి వాళ్ళ యొక్క రెవెన్యూస్ని వాళ్ళ యొక్క వాటిని చూసి వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ని చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇది నా యొక్క అభిప్రాయం, నా యొక్క ఒపీనియన్ ఇది. సో కమ్స్ టు
వీళ్ళ యొక్క ఐపీఓ అనేది 11th క్లోజ్ అవబోతుంది. సో వీళ్ళ యొక్క ఇది నా వ్యూ. సో దీని యొక్క అప్లై చేయాలా వద్దా అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ యొక్క గ్రే మార్కెట్ ప్రీమియంని బేస్ చేసుకొని నాకు కొంత వచ్చినా పర్వాలేదు, వీళ్ళ యొక్క షేర్ ప్యాటర్న్ కూడా బాగుంది. ఎందుకనంటే వీళ్ళు మనకు అంటే రీటైల్ పర్సన్స్కి ఎవరైతే అలాట్ చేస్తున్నారో, రీటైల్ కేటగిరీకి ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో 35% ఆఫ్ అలాట్మెంట్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాము ఈ హ్యాపీయెస్ట్ మైండ్ ఐపీఓ. సో వీళ్ళ దగ్గర కూడా ఒక గొప్ప వాళ్ళు ఇవ్వలేని ఒక గొప్పతనం ఏంటి అని అంటే ఓన్లీ 10% మాత్రమే అలాట్ చేశారు రీటైల్ కేటగిరీకి. కానీ వచ్చేసి రూట్ మొబైల్స్ వాళ్ళు 35% ఆఫ్ కేటగిరీలో అలాట్ చేస్తున్నారు, రీటైల్ కేటగిరీలో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఏంటి అంటే వీళ్ళు నిజంగా వీళ్ళు ఇంత అమౌంట్ ఇది ఎక్స్పెన్సివ్గా ఉందా లేదా చీప్గా వస్తుందా అంటే సమ్ వాట్ ఇప్పుడు చూస్తున్న వీళ్ళ ప్రైస్ బ్యాండ్ చూస్తూ ఉంటే సమ్ వాట్ కొంచెం కాస్ట్లీగానే ఉంది, కొంచెం ప్రైస్ హైగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు ఆల్రెడీ 2 to 3 times వీళ్ళు అప్లై చేశారు ఐపీఓకి. ఈ ఐపీఓ అప్లై చేసినప్పుడు వీళ్ళకు కన్ఫర్మేషన్స్ వచ్చాయి, వీళ్ళకి అప్రూవల్స్ వచ్చాయి. కానీ వీళ్ళు లాస్ట్ 2 times కూడా వీళ్ళు అప్లై చేయకుండా దిస్ ఇస్ 3rd time వీళ్ళకి మళ్ళీ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు అప్లై చేస్తున్నారు. ఎందుకు అంటే మార్కెట్స్ ప్రాపర్గా సస్టైన్గా లేనప్పుడు సడన్ గా వీళ్ళకి వచ్చిన ఈ యొక్క అప్రూవల్ అనేది వీళ్ళు పక్కకు పెట్టేశారు. ఇది 3rd టైం. ఇంకోటి అది ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలంటే, సో వీళ్ళు మంచి ప్రైస్ ని మార్కెట్ లోకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు ఈ టైంలో ఐపీఓలోకి వచ్చారనేసి నాకు అనిపిస్తుంది. ఎస్, మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ ది వ్యూయింగ్ ది వీడియో. అండ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి రిలేటివ్స్కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.